ఈ ఈశ్వర్ సాయి ఆమె పేరు మాధురి రాథోడ్ ఇష్యూ అయితే చాలా ఘోరంగా వైరల్ అవుతుంది. అసలు ఎవరిని పట్టుకొని దన్నాలంటే వాళ్ళ భార్యని, ఆ భార్య కంటే ముందు ఆ వీడియో ఎవరైతే తీసిందో దాన్ని, ఆ అమ్మాయి ఎవరితో నాకు తెలియదు కానీ నిజంగా ఆమె ప్రతివ్రతకు దేవతలా ఉంది. ఆమె మాటలు కానీ ఆమె చేసే చేష్టలు కానీ నిజంగా మంది కొంప ముంచేటోళ్ళు వాళ్ళు ముంచేదానికంటే మంది ఎక్కువ ముంచుతారు. ఆమె చేసిందో ఈశ్వర్ వాళ్ళ భార్య పోస్ట్ చేసిందో లేదో తెలియదు, ఈమె అయితే ఫస్ట్ అయితే చేసేసింది అనిపించింది. అంత ఉత్సాహంతో ఉంది నిజంగా. ఒక ఇండస్ట్రీ అన్నాక ఏదో ఒక సిచ్యువేషన్ లో ఏదో ఒక రకంగా కనెక్టివిటీ అవుతారు డెఫినెట్లీగా. వాళ్ళిద్దరు చేసిన తప్పే. ఈమెకు పెళ్ళం ఉంది, పెళ్ళం ఉండి గినంగా ఇటు తప్పు చేయడంలో తప్పే. ఆ తర్వాత ఒక అమ్మాయి పెళ్ళైన అబ్బాయితో తిరగడం తప్పే. సో ఇద్దరు చేసిన తప్పు. సో తప్పుని ఎలా సరిదిద్దుకోవాలంటే డెఫినెట్లీగా వాళ్ళు ఏదో పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చో లేకుంటే పెద్దరికంలో పెట్టో అలా చేసుకుంటే వీళ్ళు ఆ ప్రాబ్లానికి సొల్యూషన్ అనేది దొరుకుతుంది. కానీ వీళ్ళు ఏం చేసిరు బాయ్ అంటే వీళ్ళు తీసుకొచ్చి సోషల్ మీడియాలో పెట్టిరు. సోషల్ మీడియా ఏమైనా నాయకుల ఇలా చూసి ఎంజాయ్ చేస్తురు తెలుసా. దానికి డబ్బులు, ఇక దానికి ఏవో వీడియోలు సౌండ్లు తీసుకొచ్చి వీళ్ళ వీడియో పెడుతురు. ఎంత నీచమైన వ్యక్తులు ఉన్నారంటే నిజం. భరత్ అనే నేను ఏదో సినిమా ఉంటుంది కదా, మహేష్ బాబు అన్న సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది, అంటే మంది మీద ఇంట్రెస్ట్, మీ మీద ఏంటంటే నా మీద ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంటుంది, ఏదో డైలాగ్ ఉంటుంది, నాకు రాదు. సో అలా ఉంది భయ్య. ఎందుకంటే నిజంగా ఈ అమ్మాయి ఎవరితో తప్పు చేసింది అంటున్నారో, ఇంకొకడు ఈ96 టీవీ అంట, ఆయన పేరు సంతోష్. ఆయన అయితే నిజంగా ఎంత నీచంగా మాట్లాడిండో. మరి ఈ అమ్మాయి ఆయన కమిట్మెంట్ ఇవ్వలేదు కావచ్చు నాకు తెలిసి. ఈయన ప్రొడ్యూసర్ అంటున్నాడు. అంటే ఈయన ఎట్లా మాట్లాడుతున్నాడు అంటే అమ్మాయికే సపోర్టు. అంటే ఈ అబ్బాయితో నేను ట్రావెల్ చేసిన అబ్బాయి శుద్ధ పూసోడు, దేవుడు, మహాన్ భావుడు, శ్రీరామచంద్రుడు అంటున్నాడు. కానీ అమ్మాయిది పెద్ద పోరంపోగు, అమ్మాయి పెద్ద లజ్జే అన్నట్టు మాట్లాడుతున్నాడు. అంటే ఎంత నీచంగా మాట్లాడుతున్నాడు. నిజంగా కామన్ సెన్స్ ఉండాలి, తెలివితేటలు ఉన్నారు. ఇన్ని రోజులు సంతోష్ అంటే మంచి న్యూస్ కవర్ చేస్తాడు. సంతోష్ అన్న అంటే ఒక బ్రాండ్, అని అమ్మ ఎవరికి భయపడడు రాబాయ్ అనే ధైర్యం ఉండే. కానీ ఈ రోజు సంతోష్ అన్న మాటలు వింటున్నప్పుడు నాకు మస్తు బాధ అనిపించింది. రాత్రి నా వీడియో చూసిన తర్వాత అన్సబ్స్క్రైబ్ చేసిన తర్వాత దాని రిపోర్ట్ బి కొట్టిన, ముఖం మీదే కొట్టిన. ఎందుకంటే సంతోష్ అన్న ఏ వీడియో చేసినా ఫస్ట్ చూస్తాను నేను. కానీ ఈ రోజు సంతోష్ చేసిన పనికి అమ్మాయికి ఏదో అబ్బాయి సిన్సియర్ బాయ్, పొద్దున్న సాయంత్రం అయితే చాలు అన్న ఇంటికి వెళ్ళాలి. అవును బాయ్, నేను సిన్సియరే, నేను ఇంటికి వెళ్తా, దారి మధ్యలో అమ్మాయి కనిపించింది చూస్తా, కళ్ళుంది చూస్తా. కానీ ఒక అమ్మాయిని ఒక అబ్బాయి గెలిపితే గానీ అమ్మాయి కమిట్మెంట్ దగ్గర రాదు. అమ్మాయిని 10 సార్లు అడుక్కుంటే గానీ ఒక అమ్మాయి నీ దగ్గరకు రాదు. అలాంటిది ఆ అబ్బాయిని ఏది మాట్లాడకుండా ఆ అబ్బాయి మంచోడు, దేవుడు అంటే, ఇప్పుడు పెళ్లి చేసుకున్న అమ్మాయి పెళ్లి చేసుకున్న దొరికిందంటే అంటే పెళ్లి కాని అమ్మాయి వీనికి దొరికిందా? నువ్వు అట్లా బి మాట్లాడొచ్చు కదా. పెళ్లి కాదురా బాయ్, అమ్మాయిని జీవితం నాశనం చేసినవారు హౌలే అని ఒక మాట మాట్లాడి ఉండొచ్చు కదా. సరే, ఎవరైనా సరే సోషల్ మీడియాలో చాలా మంది వీడియోలు చూసిన, నేను 100 వీడియోలు చూసిన. ఒక అమ్మాయి అంటే ఒక పెళ్ళైన అబ్బాయి జీవితాన్ని నాశనం చేసినావు అది అమ్మాయిని తిడుతురు. కానీ ఒక అమ్మాయి పెళ్లి కావాల్సిన అమ్మాయిని జీవితం నాశనం చేసినవరా సాయిగా. అరే సాయి ఏదైనా సరే, ఈశ్వర్ ఏదో ఆ పేరు పెట్టో ఏదైనా పెట్టి ఆయన ఒక మాట అని అంటున్నారా? ఈ అమ్మాయి వీడు దేవుడు లెక్క మాట్లాడుతురు. వాడు ఏం చేసిన ప్రపంచాన్ని ఉద్ధరించి పాకిస్తాన్ యుద్ధం చేసి వచ్చి వాడు కప్పు కొట్టుకొని పట్టుకొచ్చినట్టు మాట్లాడుతురు. వాళ్ళ భార్య బిడ్డలనే మాట్లాడుతురు. మా మొగోనికి మా భర్తకి అయితే అసలు తాగుడు అలవాట్లేదు, అసలు ఏం అలవాట్లేదు. దేవుడు అంత దేవుడు గొప్పతనం ఉంటే తప్పు నీ దగ్గరే ఉంది కదా. నీ దేవుడిని ఎందుకు బయటకు పంపించినావు? నీ మొగని ఎందుకు పక్కకు పంపిస్తున్నావు? ఇంట్లోనే ఉంచుకోవాల్సి ఉంటే ఫోక్ సాంగ్లు అవి చేసుకున్నావు. నిజంగా ఈ చేసిన పెంట మామూలు లేదు. నిజంగా ఎంత నీచంగా దిగజారంటే న్యూస్ ఛానల్స్ కానీ ఈ సోషల్ మీడియా వాళ్ళు కానీ, అందులో నేను బి ఒకరిని. కానీ ఒక అమ్మాయిని బ్లేమ్ చేస్తూ అంటే పెళ్ళైనోడే దొరికిందా వీని పెళ్లి కాని అమ్మాయి దొరికిందా? లవడిక బాల్గాడికి పెళ్లి కాని అమ్మాయి నీకు దొరికిందా? నేను అడుగుతున్నా, నీకు పెళ్లి కాని అమ్మాయి దొరికిందా? తీసుకోపోయి బజార్లో పడేసినావు అమ్మాయిని, రేపు సూసైడ్ చేసుకున్నావు. నువ్వు రెస్పాన్సిబిలిటీ చూస్తున్నా. ప్రతి ఒక్కరు అమ్మాయిని ఇప్పుడు లంజలెక్కనే చూస్తారు. నువ్వు భరిస్తావా? ఆ నిందని నువ్వు మోస్తావా? సరే భయ్, నువ్వు అవకాశం ఇస్తా అని పడుకున్నావు, ఆమెతో తీసుకోబోయావు, ఆమె ఎన్ని రకాలుగా మాటలు మాట్లాడావు. ఏమో నీ సాంగ్స్ హిట్ అయినాయి, ఇంకో 2 సాంగ్స్ ఇప్పిస్తా అని చెప్పేసి కమిట్మెంట్ అడిగావేమో. ఇంకా చాలా జరిగి ఉండొచ్చు కదా. ఆ పాయింట్ ఆఫ్ వ్యూ, ఆ కోణంలో ఆలోచించాలి కదా. అమ్మాయిని మాత్రం ఎంత నీచంగా ట్రోల్ చేస్తున్నారు, ఎంత నీచంగా పెడుతున్నారంటే అబ్బాయి దేవుడు అమ్మాయి అని చెప్పేసి మస్తు బాధ అనిపించింది. వాళ్ళ భార్య మా భర్తకు తాగుడు అలవాట్లేదు, అమ్మాయిలతో తిరిగే అలవాట్లేదు అంటే
నిజంగా మస్తు బాధ అనిపించింది భయ్. అంటే అన్న ఇప్పుడు మామూలుగా ఎక్కడైనా పోలీసులు ఏదైనా రైడ్ చేస్తే ఏమైనా అమ్మాయిలు దొరికినా కూడా ఎక్కడ కూడా వాళ్ళ ఫేసులు రివీల్ చేయరు, ఎందుకంటే వాళ్ళకి ఒక భవిష్యత్తు ఉంటుంది. అలాంటిది ఒక ఫోన్ దొరికింది అని చెప్పి నువ్వు వీడియో తీసి, సరే నీ హస్బెండే కావచ్చు ఎవరైనా కావచ్చు, తీసి సోషల్ మీడియాలో పెడితే రేపు వాళ్ళ కుటుంబం పరిస్థితి, వాళ్ళ బంధువుల పరిస్థితి ఆలోచించాలి కదన్నా. నిజంగా చెప్తున్నానా, ఒకవేళ ఈ అమ్మాయి ఏమంటారు, ఈ మాధురి రాథోడ్ అనే అమ్మాయి కొంచెం ఎమోషనల్ గా ఇప్పుడు కొంచెమైనా ఆమె ఏది చేసినా, అంటే ఇప్పుడు కొంతమంది వీక్ ఉంటారు, లేడీస్ అంటేనే బేసిక్ గా వీక్ ఉంటారు ఏ విషయంలో, అంటే తొందర డిసిషన్స్ ఎక్కువ ఉంటాయి వాళ్ళ దగ్గర. కొంచెం ఇప్పుడు వాడు ఎన్ని మాయ మాటలు చెప్పిండో కరిగిపోయి ఉండొచ్చు. ఇప్పుడు ఇన్ని నిందలు ఒకేసారి చూస్తున్నారు, నేను పబ్లిక్ వెళ్తే నా ముఖం ఎట్లా చూపించాలి అనే ఇంటెన్షన్, రేపు సూసైడ్ అటెంప్ట్ చేస్తే గానీ వీళ్ళని మాత్రం శాంతి లేస్తాయి భయ్. నిజం. ఆ వీడియో తీసిన అమ్మాయిది వాడెవడో విశాల్, విశాల్ అసలు విశాల్ ఎవడాడు, ఎవరికి మొగడాడు? విశాల్ సాయికి మొగుడా, లేకుంటే ఆ మాధురి రాథోడ్కి మొగుడా, లేకుంటే ఈ అమ్మాయి పట్టుకొచ్చింది చూడు, ఫోన్ పట్టుకొచ్చిన విశాల్ విశాల్ అని పిలిపించిన ఆ అమ్మాయికి మొగుడా? అసలు ఎవడాడు? ఆయన ముఖం చూపించలే నాకు. నిజంగా ఎంత నీచంగా మాట్లాడిందంటే అమ్మాయి, ఒక అమ్మాయి, నువ్వు ఒక అమ్మాయివి, పెళ్లి కావాల్సిన అమ్మాయిని ఈరోజు బజార్న పెట్టినావు. ఎట్లా అనిపించింది? కూడు ఎట్లా తింటున్నావు నువ్వు? వాడేమో దేవుని లెక్క మాట్లాడుతున్నావు, వాని పెళ్ళైంది, పిల్లలు ఉన్నారు, వాళ్ళతో సుఖంగా ఉంటారు. లేదు మీరంతా కానీ మీకు ఇబ్బంది అనిపించింది కదా, వాళ్ళిద్దరు రైట్ హ్యాండ్ గా దొరికిన, నువ్వు విడాకులు తీసుకొని మీ ఇంటికి వెళ్ళిపో, వాళ్ళిద్దరు పెళ్లి చేసుకుంటారు. న్యాయం ఎట్లా జరుగుతాయంటే అన్న, న్యాయం జరిగేదానికి ఏముందన్న, పెళ్లి చేసుకుంటే ఇప్పుడు అలా భార్య ఒప్పుకోవాలి, చేసింది తప్పే బ్రో. సంతోష్ ఈ సాయి అనే వ్యక్తి చేసింది తప్పు, అమ్మాయి చేసింది తప్పే. ఒక పెళ్లి చేసుకున్న తర్వాత ఇట్లా చేయడం 100% ఆమెకు బేసిక్ గా ఆమెకు కోపం వస్తుంది. ఇప్పుడు నేను వేరే అమ్మాయితో తిరిగితే నా భార్యగా సరే నేను నా లవర్ ఉన్నా, నేను వేరే అమ్మాయితో మాట్లా పొజిషన్ వేస్తూ ఆ కోపము జలస్ అనేది 100% ఉంటది. కానీ ఇక్కడ ఏం జరిగిందంటే తీసుకొచ్చి పబ్లిక్ లో పడేసిరు వీళ్ళలో, ఈ పంచాయతీని మొత్తం. వీళ్ళు ఎవరైనా న్యాయం చేస్తారా? సినిమాలో చూసి ఇంకా 4 మాటలు ఎక్కువ మాట్లాడుకుంటారు తెలుసా. ఎంత మైండ్ ఆలోచించాలి కొంచెము. నేను ఈ అమ్మాయిని అన్నది. ఇంకొక మాట మాట్లాడింది ఆమె, ఆమె లవ్ ఫెయిల్ అయితే ఓదార్చిన అన్నది. నువ్వు ఓదార్చినావు, నీ మొగుడు ఎంత ఓదార్చిండో ఇక్కడ దాకా తీసుకొచ్చిరు. అది మీ పాయింటే కదా. ఆమె ఇప్పుడు విడిపోయిందిరా భయ్ అని చెప్పేసుకుని అదే ఆసరగా ఈ అమ్మాయిని దగ్గర అయ్యేదానికి ఈడెంత గోకిండో, వీడెంత ఓదార్చిండో నీ వెనకాల. నువ్వు ఏది చేసినా మొగం దగ్గర తప్పు లేనిది ఆడది రాదు భయ్ బయటికి. 7 lakhs కాదు, 8 lakhs కాదు, 90 లక్షలైనా సరే ఈ ఎవడైతే ఉన్నాడో ఈ హీరో ఇప్పుడు సోషల్ మీడియాలో హీరో, దేవుడు అని పిలువబడుతున్న ఈ ఈశ్వర్ సాయి అనే వ్యక్తి, ఈ అమ్మాయి చేసిన 4 పాటలు 5 పాటలు ఇంతో చేసింది అన్ని ఇట్లే. ఈ ముఖానికి ఈమె చేయని సాంగ్ కి చూడండి వ్యూస్. ఈమె ఏ సాంగ్ లో అయితే వీడితో చేయలేదో ఆ సాంగ్ చూడండి, అన్ని ఫ్లాప్లే. బాసింగం మొన్న ఆ అమ్మాయి ఉద్దల ఫేమస్ ఉంటది, ఆమె అందం కింద వీడు పనికొస్తాడా? బాసింగ సంఘాల్లో మీనింగ్ ఉంది, సాంగ్ లో డెప్త్ ఉంది. ఆ అమ్మాయి ఇప్పుడు ఏదో చేసిందో ఆ అమ్మాయికి తెలివితేటలు ఉన్నాయి, ఆ అమ్మాయి క్యారెక్టర్ నీలమైంది. ఈ సాంగ్ హిట్ అవుతుంది అంటే ఒక అమ్మాయి వల్లనే హిట్ అవుతుంది. ఒక సినిమా హిట్ అవుతుంది, హీరోయిన్ బి మంచిగా ఉండాలి, ఐటమ్ సాంగ్ ఉండాలి, అన్ని ఉండాలి కదా. మేకప్ నల్ల తెల్ల అనే ఏమైనా ఉంటాయి. ఇప్పుడు హీరోయిన్లు చాలా మంది హీరోయిన్లు మస్తు ముసులు ఉంటారు, మేకప్ ఎంగుగా ఉంటారు, అది వేస్ట్ బ్రో. ఇప్పుడు తమిళ సినిమాలో చూసుకుంటే హీరోయిన్లు అందరు నల్లగానే ఉంటారు. మరి వాళ్ళు నేషనల్ అవార్డులు, ఆస్కార్ అవార్డులు ఓటట్లేరు. ఇప్పుడు కొరియన్ సినిమాలు పెద్ద ఉంటాయి కదా, ఇంగ్లీష్ సినిమాలు అంతా నల్ల వాళ్ళు ఉన్నారు. మన ఆస్కార్ అంతా తెల్లగున్న వాళ్ళు, మనకెందుకు ఆస్కార్ అవార్డులు వస్తలేవు, మరి వాళ్ళకెందుకు నల్లగున్న వాళ్ళకి ఎందుకు వస్తున్నాయి? నల్ల తెల్ల అనేది మ్యాటర్ కాదు, టాలెంట్ ముఖ్యం, తెలివితేటలు ముఖ్యం. సో నేనేం చెప్పదలుచుకున్నాను అంటే, బంజారా కమ్యూనిటీ ఏమున్నా నిజంగా ఆ అబ్బాయి ఏ క్యాస్ట్ నాకు తెలియదు బ్రో. అన్న ఒకటి, అతను ఇట్లా పబ్లిక్ లో ఇలాంటి వీడియోలు పెట్టే వాళ్ళకి ఏం చెప్తారు? పబ్లిక్ లో వీడియోలు పెట్టే వాళ్ళకు ఫస్ట్ వాళ్ళు ఆ పని చేసి పెట్టుకుంటే ఆ నింద ఆ మాటలు అనుభవిస్తే వాళ్ళకి తెలుస్తుంది బ్రో ఆ బాధ. నిజంగా అమ్మాయి సూసైడ్ గిట చిన్న ఏజ్ జరిగినా 100% నా మనసు కనిపిస్తుంది బ్రో. ఆ అమ్మాయి ఏ చిన్న జరిగినా మాత్రం ఆ వీడియో తీసిన అమ్మాయికి అయితే మళ్ళీ ఉంటది బ్రో బచ్చాలు.